ఒకచోట ఒక నది ఉండేది. ఆ నది చుట్టూ పచ్చని చెట్లు, అందమైన పూలు ఉండేవి. ఆ నదిలో చిన్న చేపలు ఉండేవి. అవి రోజంతా ఈదుతూ, ఆడుకుంటూ ఉండేవి. వాళ్ళలో ఒక చిన్న చేప ఉంది. దాని పేరు మీనా. మీనా చాలా చురుకుగా, కొత్త విషయాలను తెలుసుకోవాలనే ఆసక్తితో ఉండేది. మిగతా చేపలు రాళ్ళ దగ్గరే ఆడుకుంటూ ఉండేవి. కానీ మీనా దూరంగా ఈదుతూ వెళ్ళేది. తాబేళ్లతో, కప్పలతో కూడా మాట్లాడేది. ఒకరోజు ఉదయం ఒక పెద్ద తెలివైన చేప అన్ని చిన్న చేపల్ని పిలిచింది. అది చెప్పింది, పిల్లలు వినండి, ఎప్పుడూ నదిలో తక్కువ లోతు ఉన్న చోటకి వెళ్ళకండి. అక్కడ చేపలు పట్టేవాళ్ళు వస్తారు. వారు పురుగులతో ఉచ్చులు వేస్తారు మనల్ని పట్టుకోవడానికి అని చెప్పింది. అందరూ తల ఊపుతూ ఆడుకోవడానికి వెళ్ళిపోయారు. కానీ మీనా మాత్రం ఆ మాటలను మర్చిపోలేకపోయింది. ఒక్కసారి చూసేద్దాం, దగ్గరికి పోను కదా అని తనలో తాను అనుకుంది. ఎవరూ చూడనప్పుడు మీనా మెల్లగా ఆ తక్కువ లోతున్న నీటి వైపు ఈదింది. అక్కడ పైనుండి సూర్యకాంతి మెరుస్తుంది. నీటిపై అన్నీ ప్రశాంతంగా ఉన్నాయి. ఆ సమయంలో మీనాకు ఒక పెద్ద పురుగు నీటిలో కనిపించింది. అది చూడగానే మీనా దానివైపు ఈదింది. కానీ దగ్గరకు వెళ్ళాక అర్థమైంది, అది తేలుతూ లేదు. అది ఒక లోహపు హుక్కికి అతికి ఉందని. తరువాత మీనా పైకి చూసింది. ఒక పొడవాటి తాడు నది పైకి వెళ్ళింది. ఇదే పెద్ద చేప చెప్పిన ఉచ్చు అని ఆలోచించింది. మీనా వెంటనే వెనక్కి ఈదుతూ తన మిత్రుల దగ్గరికి వెళ్ళింది. రండి, చూడండి, నిజంగా ఉచ్చు ఉంది అని అందర్నీ పిలిచింది. అన్ని చిన్న చేపలు మీనా వెంట వెళ్ళాయి. ఆ పురుగును, హుక్కుని చూసి ఆశ్చర్యపోయాయి. మీనా, నువ్వు చెప్పింది నిజమే, అది చాలా ప్రమాదకరమైంది అని ఒక చిన్న చేప చెప్పింది. నది మీద చేపలు పట్టేవాడు కూర్చుని చేపలు గాలంలో పడతాయని ఎదురుచూస్తూ ఉన్నాడు. కానీ ఒక్క చేప కూడా దగ్గరకు రాలేదు. కొద్దిసేపటికి నిరాశతో వెనక్కి వెళ్ళిపోయాడు. కింద నీటిలో అన్ని చేపలు మీనా చుట్టూ చేరాయి. పెద్ద చేప కూడా వచ్చి చిరునవ్వుతో చెప్పింది, మీనా, నువ్వు చాలా తెలివిగా పనిచేశావు. తెలుసుకోవడం మంచిదే, కానీ ఆలోచించి పనిచేయాలి. ఆ రోజు నుండి మీనా నదిలో హీరో అయ్యింది. కేవలం తెలివిగా ఉండినందుకు కాదు, తన మిత్రులను కూడా కాపాడినందుకు. ఈ కథ నుంచి మనం నేర్చుకోవలసిన విషయం: ఏం చేసినా ముందు ఆలోచించాలి. మంచి సలహాలను ఎప్పుడూ అలక్ష్యం చేయకూడదు.